జనసేన అధినాయకుడు డిప్యూటీ సీఎం నటించిన హరిహర వీరమ్మలు సినిమా ఈరోజు రిలీజ్ కాబోతుంది. మనం విజయనగరంలో ఉన్నాము. ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ సందడి చేసే ప్రయత్నం కనిపిస్తుంది. ఇక్కడ అడిగి తెలుసుకున్నా తమ్ముడు ఎలా ఉండబోతుంది. మూవీ అయితే చాలా బాగుంటుంది, పక్కా షూరు. ఈరోజు ఇలా ఉన్నామంటే ఇక్కడ కారణం చాలా రోజులు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతి రోజు ఎంజాయ్ చేస్తాం, కానీ ఈరోజు ఇలా ఉన్నామంటే కారణం ఆ ఉన్న విక్రమ్ గారి వల్ల. ఇది చాలా అన్ని వల్ల ఇక్కడ ఇంత మూమెంట్ అయితే ఇక్కడ రాగలిగింది. ఆయనకైతే చాలా థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున. అలాగే మూవీ అయితే మాత్రం పక్కా రికార్డు బద్దలు కొడతాను, మాకు ఆనందమైంది. చాలా బాగుంటుంది మూవీ అయితే, పక్కా షూరు. పవన్ కళ్యాణ్ మళ్ళీ పక్కా 5 సంవత్సరాల తర్వాత పక్కాగా ఇట్టు కొడతారు, బ్లాక్ కాదు. చాన్నాళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతుంది. దాని గురించి ఏం చెప్తారు? ఆకలితో వచ్చిన గొప్ప యాసంతో ఈ సినిమా నుంచి బయటకు వెళ్తారు. 5.5 సంవత్సరాల నుంచి మనందరం కళ్ళు కాచిపోయేలా చూసాం. ఈరోజు ఇంకొక 2 గంటల్లో మన ఆకలి నెరవేరబోతుంది మాట. ఒకటే నినాదం, ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఎంట్రీ వేస్తే ఏ స్టార్ ఉన్నాడు ఇక్కడ అంతే. ఇప్పటివరకు ప్రతి ఒక్కరు పాన్ ఇండియా స్టార్లు చూస్తుంటారు, కానీ మనోడు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. బాబులు ఎంతమంది ఉండొచ్చు, కానీ కళ్యాణ్ బాబు ఒక్కడే అంతే. బాబులకే బాబు. మీరే చెప్తారు రిలీజ్ సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉంటుంది సినిమా? ఈరోజు విజయనగరంలో పండగ వాతావరణం వచ్చింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మాకు చాలా గత 5 సంవత్సరాల తర్వాత సినిమా రావడం, మా ప్రజలు విజయనగరం ప్రజలు మా నాయకులైన అవనాపు విక్రమ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలా విజయనగరంలో మాత్రం ఘనంగా బైక్ ర్యాలీ మాత్రం బాగా జరిగింది. మాకు ఇంకా రాను కూడా అతి త్వరలో 2029 కల్లా పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తాం. సీఎం చేసిన తర్వాత సినిమా చాలా బాగుంటుంది భయ్య. సినిమా కోసం చాలా ఎదురు చూసాము. సినిమా చాలా బాగుంటుంది. సినిమా అయితే చాలా బ్లాక్ బస్టర్. సినిమా అయితే చాలా బాగుంటుంది. సినిమా కోసం మేము 5 సంవత్సరాల నుంచి కాయలు కాసుకుంటూ చూస్తున్నాం. ఈ రోజు వస్తూ చూసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బంపర్ హిట్. మరి సినిమా రికార్డుల గురించి మాట్లాడుతున్నారు ఒక్కొక్కడు. ఈ సినిమాతో రికార్డులు అంటే తెలుస్తుంది. ఈ యూత్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఇంకో నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎలాగైనా సీఎం గా గెలుస్తారు. ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీసి ఇంకా ముందు ఓజీ ఉంది. రికార్డులు బద్దలు కొట్టి ఏ స్టార్ నిలబడ్డా. ఇంకా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎలా ఉండిపోతుంది? ఎన్ని ఫ్లాప్లు వచ్చినా ఏ హీరోకైనా ఎదురుంటుందేమో. పవన్ కళ్యాణ్ అనే ఆయనకి ఫ్లాపులతో సంబంధం లేదు. ఆయనకి గుండెల నుంచి వచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ఏం మాట్లాడు, ఒక్కటే మాట, 2 రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు పవన్ కళ్యాణ్. రోడ్ల మీద పనిచేస్తాం. సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా గురించి అయితే పూర్తిగా మనం చెప్పలేము కాదు, కానీ సినిమా పూర్తిగా ఇటీవల కంటే మరి ఇంకేం చెప్పలేము. చిరంజీవి అంటే స్టార్ చేయలేము. కాకపోతే పవన్ కళ్యాణ్ స్టార్కి అయిపోయాడు, బాగా మహా స్టార్ అయిపోయాడు. అంతకంటే మా దేవుడు లేడు. ఆ దేవుడికే మేము ఎక్కువ మొక్కుంటాను. మా పవన్ కళ్యాణ్ అంటే ఎలా తెలుసా, పవన్ కళ్యాణ్ ఎన్ని పార్టీలు ఇచ్చినా చిరంజీవి కంటే లెవెల్ అయిపోయాడు. ఆ లెవెల్ మనం తీసుకురావాలి. ఆ లెవెల్ మేము జనాల్లో ఉండాలి. ఇది 4 అన్నారు, 3 చూడు అన్నారు, 4 చూడు అన్నారు, 5 చూడు అన్నారు. అందరూ అంతకంటే ఇది చేయలేము. ఇంకా నమస్కారం దేవుడికి. సినిమా అయితే బాగానే ఉంటుందండి. సినిమా అయితే కొంచెం బ్లాక్ బస్టర్ అవుద్ది. కాకపోతే మాత్రం కొంచెం ఫ్యాన్స్ ఫాలోయింగ్స్ మాత్రం బాగా ఎక్కువ ఉంటుంది. నేను ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే మాత్రం చూడవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారిది ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే చాలా బాగుంటుంది. సినిమా కూడా సూపర్గా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. సినిమా అయితే చూడవసరం లేదండి. బ్లాక్ బస్టర్ ఫ్యాన్స్ మాత్రం చాలామంది ఎక్కువ ఇక్కడ విజయనగరం జిల్లాలో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతే మాత్రం పిచ్చండి. ఇక్కడ ఫ్యాన్స్ కోసం ప్రాణమైనా పెడతారు. అందరు గుండెల్లో నిలిచిపోయి ఉన్నారండి పవన్ కళ్యాణ్. దానివల్ల సినిమా ఒక బ్లాక్ బస్టర్
ఇట్టు దగ్గరికి వెళ్ళిపోద్దండి. సూపర్గా ఉంటుందండి సినిమా మాత్రం. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. అభిమానులంతా కూడా ఉత్సాహంతో విజయనగరంలోని ఎన్ఎస్ థియేటర్ వద్ద ఆనందంతో సంబరాలు చేసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ హిట్ కొట్టినా కొట్టకపోయినా సరే తమ అభిమానాన్ని మాత్రం చాటుకుంటూ ఉంటాము. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అవ్వబోతున్నారని చెప్పి అభిమానులంతా కూడా చెప్తున్న పరిస్థితి.